మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై హీరోయిన్ సమంతపై చేసిన కామెంట్స్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇదే అంశంపై తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతూ ట్వీట్ చేశారు. మొదట సురేఖకు గట్టి కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ తర్వాత మరోసారి తన వెర్షన్ను వినిపించారు. అయితే రామ్ గోపాల్ వర్మ వాయిస్తో సోషల్ మీడియాలో ఓ వాయిస్ నోట్ వైరల్ అవుతోంది. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. అంతకుముందు ఆర్జీవి తన ట్వీట్లో 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తను కన్నులతో చూసి తన చెవులతో విన్నట్టు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరిచి చెప్పడం దారుణం అన్నారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద అంత నీచమైన మాటలనడాన్ని తీవ్రంగా ఖండించాలని కోరారు.